అరే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజలి దాస్. నేను మీ సుధాకర్ ముస్కురి. మనకి రోజు రోజుకి లవ్ పేరుతో జరిగే మోసాలు గానీ హింసలు గానీ ఇలాంటి సంఘటనలు చాలా చాలా పెరుగుతున్నాయి. ఒక అమ్మాయిని లవ్ చేస్తావా లేకపోతే సూసైడ్ చేసుకోనా అని బెదిరించే స్థాయికి ఒక అబ్బాయి వచ్చాడనమాట. అయితే తనని ఎలా డీల్ చేసాం ఏంటి అనేది చాలా ఎక్స్ట్రీమ్ గా వచ్చింది టాస్క్. స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట ఉంటుంది దాన్ని పట్టమని కొట్టేసేయండి. Tag your thoughts. ఏంటో మరి ప్రాబ్లం ఏంది? నా పేరు లల్లి, నేను ఒక డిగ్రీ స్టూడెంట్ని. నా క్లాస్మేట్ కార్తిక్, తను నన్ను లవ్ చేస్తున్నా అని చాలా టార్చర్ చేస్తున్నాడు. ఎప్పుడూ లవ్ 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 అని అంటాడు. కాలేజ్ అంతా నేను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాడు. లాక్డౌన్ కాలేజ్ వెళ్ళేది అతను నిన్న ఎట్లా చేస్తాను? లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుంది, బట్ ఈ టైంలో కొంచెం సీరియస్ అయింది. బట్ మారుతాడని హోప్ ఉండేది. లాస్ట్ మార్చ్ అలా తన హ్యాండ్ కట్ చేసుకొని నాకు పిక్స్ సెండ్ చేయడం, నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను నిన్ను వదలను అంటూ అది ఇది అని ఏడిపించడం లాంటివి చాలా జరుగుతున్నాయి. రీసెంట్లీ నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది మీరు ఇవి సార్ట్ చేయగలరు అని. సో నాకు మీ హెల్ప్ కావాలి. వచ్చాక మనం చూసుకున్నాం. హలో హలో కార్తిక్, నేను లిల్లీ. నేను నీతో మాట్లాడాలి, ఒక 2 minutes రాగలవా? సారీ, నేను కొంచెం బిజీ ఉండే, ఏమనుకోకపోతే ఇప్పుడు రాగలవా? నేను లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తాను, ప్లీజ్ ఫాస్ట్గా రావా? నువ్వేం భయపడకమ్మా, సరే ఏం టెన్షన్ పడకు. అతను వచ్చినప్పుడు కూల్గా మాట్లాడు, నేను ఇక్కడనే ఉంటాను, ఈ సరౌండ్లో ఉంటే ఇటు పోను. నీ ఎలాంటి ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటా, కానీ హుందాగా మాట్లాడు. కానీ నువ్వు అట్లా అక్కడిక్కడ ఏం చూడకు, మా కెమెరాలు పెట్టిన సైడ్ అక్కడ ఏం చెక్ చేయకు, మామూలుగా మాట్లాడు, క్యాజువల్గా రెగ్యులర్ ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడు, సరేనా? ఏం భయపడకరా, షూర్. ఏం కాల్ చేసావు? ఏదో మాట్లాడాలని. కూర్చో. ఇన్ని రోజుల నుంచి లేనిది ఏంది సడన్గా కాలు? ఏంటి సంగతి? ఏం లేదా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? చెప్పా కదా నువ్వంటే నాకు ఇష్టమని, ఎన్నిసార్లు చెప్పాలి అసలు? నేను చెప్పాను. ఇట్రా, ఇక్కడ కూర్చో. ఎందుకంత దూరం వెళ్తున్నావు? ఇట్రా, ఇక్కడ కూర్చో. ఎందుకంత దూరం వెళ్తున్నావు? ఇక్కడ కూర్చో. ఎందుకంత దూరం వెళ్తున్నావు? నేను చంపేస్తాను నిన్ను. అలా అని కాదు, నువ్వు అలా వాట్సాప్లో ఊరికే మెసేజెస్ చేస్తుంటే చచ్చిపోతా అని అంటే నాకు ఎలా ఉంటుంది? నిజంగా లల్లి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఉంటే నేను చచ్చిపోతా. అరే అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఎంత మంచిగా నిన్ను చూసుకుంటున్నాను డైలీ. నీకు ఎన్ని సర్ప్రైజెస్ ఇవ్వట్లేదు అసలు? అదే అంటున్నా, సర్ప్రైజెస్ ఆ లైఫ్ నాకు వద్దు. అరే నీకు మొన్న వాట్సాప్లో ఏం పంపించా చూసావా? నా హ్యాండ్ కట్ చేసుకున్న నీకోసం. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే నీకు అర్థం కావట్లేదా? చేసుకోమని చెప్పలేదే. అరే ఇక్కడ దగ్గరికి రా, ఎందుకు అంత దూరంగా వెళ్తున్నావు అసలు? నువ్వు చేసుకోమని చెప్పడం ఏంది? నువ్వు అంటే నాకు ఇష్టము, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అసలు. అది నీ ఓన్ డెసిషన్. అరే డెసిషన్ అంటావు ఏంది నాకు అర్థం కాదు. మన క్లాస్లో అసలు అందరికీ నీ గురించి ఎంత మంచిగా చెప్తాను తెలుసా నేను. వాళ్ళు కూడా మన ఇద్దరు ఎంత క్యూట్ పేరు అనుకుంటారు తెలుసా అసలు? అందరికీ తెలుసు మన గురించి. మరి వాళ్ళని చేసుకో. వాళ్ళని చేసుకోవడం ఏంది? దే ఫీల్ క్యూట్ కదా, అది వాళ్ళ థాట్, ఇది నీ థాట్, ఇది నా థాట్, డిఫరెన్స్ ఉంది. థాట్స్ వస్తూ ఉంటే ఏం చేయమంటావు? నాకు నువ్వంటే ఇష్టము, నీ మీద ఉన్నాయి నాకు థాట్స్. నాకు ఇష్టం లేదు. అరే నువ్వు ముందు ఇక్కడ రా, దగ్గర రా. జస్ట్ లీవ్ మీ. జస్ట్ లీవ్ మీ. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. అరే నేనేంటి అసలు పట్టుకోవడానికి కూడా పనికిరాను నేను? నాకు అర్థం కాదు. నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్ టూ. కానీ నేను రెస్పాన్సిబుల్ ఉన్నా.
ఐఎమ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టు మై నా పేరెంట్స్. లైఫే నువ్వు అంటున్నా. రెస్పాన్సిబుల్ ఏంటి, ఇంకా నా లైఫే నువ్వు. నాకు నువ్వు వద్దు, ఐ డోంట్ నీడ్ యూ. నాకు నువ్వు వద్దు, ఐ డోంట్ నీడ్ యూ. నేను చచ్చిపోతా ఇప్పుడు. నువ్వు ఒప్పుకోకపోతే ఇగో నేను ఇక్కడ నుంచి దూకేస్తాను. సూసైడ్ నోట్ నీ పేరే రాసి చచ్చిపోతాను. ఒప్పుకుంటా ఎవరన్నా నువ్వు? ఎట్లా చచ్చిపోతావు బ్రదర్? మామూలుగా పక్కల కింద చేయి పెట్టి పెడతావా, లేకుంటే లేక కార్ల కింద తలకాయ పెట్టి తాగుతావా? అట్లా లేదు, తెలిసిన అమ్మాయి అన్న, మాట్లాడుకుంటున్నాం. ఎందుకు వచ్చిన అసలు ఎవరు నువ్వు అన్న? ఎందుకు వచ్చింది మీరు? తను కాల్ చేసింది ఇట్లానే మాట్లాడదామని. తెలుసు నాకు, తను 3 years నుంచి పరిచయం ఉంది మాకు. అవును, నీకు ఎంత తెలుసు? నాకు అంత తెలుసులే. నీకు ఎంత తెలుసు అనే విషయం మొత్తం తెలుసు అంటున్నా. నాకు ఎందుకంటే సతాస్తున్నావు? నేనేం సతాయిస్తున్నా? నా లవ్ చేస్తున్నా. తన గర్ల్ ఫ్రెండ్ అడగండి, చెప్పు తీసుకుని పడ్డండి రాలకొడతాను. నాకు తెలుసు తమ్ముడు, నేను ఏమంటున్నా, ఎందుకంటే నువ్వు వద్దన్నప్పుడు డిసైడ్ వచ్చి అంటున్నావు. అరే వద్దేమంటలేదు. అరే ఇక్కడ రాను ఏంది అసలు నాకు అర్థం కాదు. చేయవద్దు ఫస్ట్. అరే అన్న నా గర్ల్ ఫ్రెండ్ అన్న. చేయవద్దురా బాబు, నేను చెప్తున్నప్పుడు అట్లా పిచ్చి నాటకాలు చేస్తే చంపబీకి కొడుతుంది. అసలు ఎవరన్నా నువ్వు నాకు అర్థం కాదు. మేమేదో మాట్లాడుకుంటున్నాం, ఎందుకు వచ్చినావు మధ్యలో? మధ్యలో వచ్చి కాదు, ఆమె నా కజిన్. నీ కజినా? ఏంది ఆయన పేరేంది? పేరుతో నీకేం అవసరం రా? విశ్వనా? కాదురా, నీకు పేరుతో నీకేం అవసరం అంటున్నావు. ఆమె వద్దన్నప్పుడు డిసైడ్ వచ్చి అంటున్నా. చెప్తుందన్న. ఏం చెప్తుంది? నాటకాలు తింటున్నావా? ఏ మంచిగా మాట్లాడన్నా. ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నా కదా. కొట్టకన్నా. కొట్టుడు కాదు మరి, నాకు బీపీ లేచినట్టు. నీకు వద్దన్నది కదా, ఇంకెందుకు పోతున్నావు? అరే తన గర్ల్ ఫ్రెండ్ అని. నేను చచ్చిపోతానా లేకపోతే నేను ఇప్పుడు చచ్చిపోతానా తన కోసం. అరే ఎందుకు కొడుతున్నావు బే? తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తా. ఎందుకు కొడుతున్నావు? ఏం చెల్లెలు నాకు చెప్తుంది కదా. నువ్వు నేను ఎప్పుడు చూడలే. కొట్టకని చెప్తున్నా కదా. నేను నీకేమవుతావు? వద్దన్నదిగా. వద్దన్నాక మాట్లాడుతున్నావు. నువ్వు పెద్దోళ్ళు అని ఊరుకుంటున్నా. ఏం పెద్దోళ్ళు కానీ వద్దన్నప్పుడు ఇంకెందుకు? నువ్వు వాళ్ళు అన్నవా? సరే వాళ్ళ డాడీ పేరు కాదురా, నీకేమవుతుంది? వాళ్ళ డాడీ పేరు సరే, చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. మరి శ్రావణి కోసం ఎన్నిసార్లు చచ్చిపోతాను? అంటే అది శ్రావణి తెలియదా నీకు? శ్రావణి ఎవరు నాకు తెలియదు. నీకు శ్రావణి తెలియదా? హనుమాన్ టెంపుల్ ఇంకా ఏ హనుమాన్ టెంపుల్ అన్న? ఏం మాట్లాడుతున్నావు? నాటకాలు తింటున్నావా? అరే ఎవర్రా నువ్వు? ఊకే నాటకాలు తింటున్నావు. నీళ్ళు నాటకాలు తింటున్నావు. నీళ్ళు అంటున్నా. చూపెట్టాలా? చూపెట్టి ఏం చూపెడతా, అన్ని చూపెడతాను. చూపెట్టు. ఇక్కడనే కూర్చుంటా. చూపెట్టి ఏం చూపెడతావు? ఏముంది ఫోన్? ఎంతమంది ఫోన్ అది. వీడు ఎంత చూతాడు తెలుసా? అసలు నువ్వు ఇట్లా ఫస్ట్ ఎవడు ఎందుకు మాట్లాడుతున్నాను? వీడు ఎంత చూతాడు తెలుసా? నీతో ఇక్కడ ట్రాక్ చేసుకుంటా ఇద్దరు అమ్మాయిలు ట్రాక్ చేస్తున్నాడు. ఏం ట్రాక్ చేసినా? ఎవరు చూపెడతా? తమ్ముడు నీకు అన్ని ఉన్నాయి తమ్ముడు, నువ్వు ఎందుకు బాగుపడుతున్నావు? ఏముంది అసలు? ఎవరు ఆమె? నాకు ఎవరితో సంబంధం లేదు. నేను తననే ఫస్ట్ లవ్ చేసింది. ఓకే, ఒక్క నిమిషం ఉంటా చెప్తా. నువ్వు ఇక్కడ రా ఫస్ట్. ఎందుకు అనుకుంటున్నావు? నీకు తెలుసా ఇది అసలు? కజినా? అసలు ఎప్పుడు చూడలే నేను నీతో. నీకు ఎవరు తెలియదా? నీకు? నాకు తెలియదు. నీలిమ తెలియదా? నాకు తెలియదు. నీలిమ ఎవరు అసలు? నీలిమ కూడా తెలియదా? ఎవరు? ఒక్క నిమిషం ఉంటా. ఎవరు చేస్తున్నాను? రే తన్నులు తింటా చెప్తున్నా మరి నువ్వు. ఏంది? ఓనేది ముట్టుకుంటా బే. నా ఇష్టం. ఏం కొడుతు? అరే ఎవర్రా నువ్వు? అసలు ఎవరు పే నువ్వు? మాటలతో చెప్తే అర్థం కాదు. ఏం మాటలు? ఎవరు? నీలిమా మొడ్డ ఏమేం పేర్లు చెప్తావు? నాకు అర్థం కాదు. నేను వచ్చింది దానికోసం. అసలు ఎవడి మొడ్డగాడు నాకు అర్థం కాదు. ఆగురా రే, అన్నీ చెప్తారు. పెంకులు అన్నీ వేసుకుంటా. నీకు సీసీ పెంకులు కాదు, వస్తుండవు. నీ మిండాడు ఎవడు మిండాడు? ఏవనికి మిండాడు? ఎవరికి మిండాడా? ఇక్కడ రా ఫస్ట్. అసలు నువ్వు ఇట్రా. ఇక్కడ రా. ఎవరికి మిండాడా ఏముందని చెప్తారా నీకు? నువ్వు నాకు కాల్ చేసి వచ్చినావు, ఇంటికి కాల్ చేసి వచ్చినావు. నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం ఉండరా. ఫోన్ ఆప్. హలో హలో, చెప్పండి. నీలిమనామా? ఇక మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు. నీలిమ
ఇంకోటి ఏ నీలిమా నువ్వు? నాకు అర్థం కాదు, ఎవరు అసలు? ఏమైందిరా, నువ్వెవరు ఫోన్తో చేస్తున్నావు? కాదు, ఏ నీలిమా? నాకు గుర్తులేదు. నువ్వు ఎవరు? నువ్వు? నేను గుర్తులేదా నీకు? నాకు గుర్తులేదు. నువ్వు నేను గుర్తులేనా అసలు? ఇంకా ఎవరు తెలీదా నీకు? ఎంతమందితో మాట్లాడతావు? ఎంతమందితో వాడు? నేను ఎవరితో మాట్లాడతలే. నాకున్న గర్ల్ ఫ్రెండ్ ఒక్కట ఆమెనే. నువ్వెవరో నాకు తెలియదు. ఎవడో ఇక్కడ ఏషాలు పడుతుండ. అసలు ఈ నెంబర్ ఏంది? నువ్వెవరు? ఏంది కథ? నువ్వు లవ్ చేశానన్నావు కదా నన్ను. నిన్నెవరు లవ్ చేసిండు? అసలు నీ ఫేస్ కూడా తెలియదు నాకు. నువ్వే. నాకు తెలియదు. నువ్వు నా పేరు తెలియకుండా నీలిమ చెప్పు, నీలిమ ఏంటి నీలిమ అని మాట్లాడుతున్నావా? నీలిమా, ఇది నాకు పేరు చెప్పింది కాబట్టి నీలిమా అన్న, లేకపోతే నాకు ఎవరో తెలియదు. ఒక్క నిమిషం. హలో అమ్మా, ఇది నీకు పంపిన స్క్రీన్ షాట్లు అని నాకు పంపి ఒకసారి, నేను చెప్తాను ఇంక నీ సంగతి. నీలిమ వాళ్ళు తెలుసు, అన్నీ తెలుస్తాయి. ఏమన్నా చూపించుకోండి, స్క్రీన్ షాట్ లేదు, ఏం లేదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఏమో స్క్రీన్ షాట్లు అంటున్నావు అన్నీ. ఏం బెదిరిస్తున్నావా? భయపడతా అనుకుంటున్నావు? నీకు నాకు భయపడు కాదు రే, నువ్వు తప్పు చేస్తే నేను పంచి పడేస్తా. నేను పిచ్చిన కొడుకుని కాదు. మరి ఎవరు తప్పు చేయలేదు, నువ్వే మధ్యలో వచ్చినావు. మేమిద్దరం మంచిగా ఉంటే మంచిగా ఉన్నారా మీరు? మంచిగా ఉన్నాం. మళ్ళీ దౌడలు వెళ్తే నువ్వు అనుకుంటున్నావు నీ ఎర్రతో చూసి మురుస్తున్నావు ఏమి? ఏం ఎర్రతోలు? తనకి నేనంటే ఇష్టమే. ఆడు అదే అవలమాకి చెప్తుంది కదా, నువ్వు కన్ను తెంగి నేనంటే ఇష్టం లేదు. ఆ రోజు ఇష్టం అని లేను. ఎప్పుడైనా ఇష్టం అన్నావా? ఇష్టం అన్నావా? నువ్వు చెప్పు. చెప్పలేదు. ఇష్టం అన్నావా అమ్మా? లేదు. ఇష్టం అన్నావా అమ్మా? లేదు. మనంతా స్పష్టంగా చెప్తుంది కదా, నీకేమైనా రోగం? లేదన్నా. తనంటే ఆమెకి నేనంటే ఇష్టమే. ఇష్టం లేదని చెప్పిందిగా. తిరిగి రవి ఏమైనా చేసిరా? ఏ లేదా? ఏం మాట్లాడుకుంటాం రోజు? అడుగు. అరే నువ్వు నేను మా అన్ని ఇంటి తెలుసురా అని వాచ్మెన్తో చెప్తున్నా. కూడా మాట్లాడతా. అన్ని తెలుసురా అని వాచ్మెన్తో చెప్తున్నా. కూడా మాట్లాడతా. ఎప్పుడు వాచ్మెన్ నేను ఒకటి. అంతకన్నా తక్కువ నువ్వు వాచ్మెన్ కంపేర్ చేసిన అవసరం లేదు. నువ్వు మాట్లాడకరా. ఏంట్రా నువ్వు వాచ్మెన్? అసలు నువ్వు దెంగేరా ఇడికే? నీ ముఖం చూపియక నాకు దెంగే. కొడుతురా కొట్టు. నువ్వు నన్ను కొడతావు, నేను నిన్ను కొట్టు. నేను భయపడే మొగోని కాదు. ఇట్లాంటి వీడు పడితే నేను ఇంకా ఇదే ఇష్టం కాదు. పొడు ఇష్టం లేదా నేనంటే నీకు? రోజు నేను తాగి ఇట్లా తయారైనా నేను. నువ్వు తాగి ఇట్లా అవుతావు. అవును అలా. ఎంతమంది వచ్చిన ఎంతమంది ఉంటా నువ్వు తాగితే ఇట్లా? ఇంకా వచ్చి ఇదేంద్రా మెసేజ్? ఏంద్రా ఇది? ఇదేంద్రా? తెలియదన్నా ఇది. ఏంది ఇది? నాకు నిజంగా తెలియదు. నువ్వు మళ్ళా రే, నువ్వు అబద్ధం మాకు బీపీ లెస్ నాకు. తన ఫ్రెండ్ అన్న. మరి ఇప్పటిదాకా తన ముఖం మీద లాంటిగా? ఇప్పటిదాకా ఫ్రెండ్ కాదు ఏం నాకు ముఖం మీద లాంటి. ఇప్పుడు ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్ అయితే నీకు కోసుకొని తీసుకొని పంపిస్తా, ఫోటోలు పెడతా. ఫ్రెండ్ కోసం కూడా కోసుకుంటారా ఇట్లా? లేదన్నా, తన ఒక్కటే ఇష్టం. చూడన్నా నిజంగా ఇక్కడ నువ్వు మళ్ళీ బుకాంచానికి చూడకుండా చెప్తున్నా బీపీ లేస్తుంది నాకు. తన నీలిమ తెలుసన్నా, కాకపోతే తన ఫ్రెండ్ అంతే. అరే నువ్వు నాకు బీపీ లేపియక నువ్వు చెప్తున్నా. ఇవన్నీ బీపీ కిస్సులు అన్ని నీ ఫ్రెండ్స్ పంపిస్తారా? కిస్సు గుర్తు ఇవన్నీ ఎవడెడతారా? తను అట్లా ముద్దొచ్చే నుండి అట్లా పెట్టినాను. సో వీడు నీ ఒక్కరికి కాదు, ఇద్దరిని లవ్ చేసినాడు. అర్థమవుతుందా? నువ్వు నాకు ఫోన్ చేసినాక అంజనీ సార్ ఎంక్వైరీ చేపిస్తే విషయం బయటపడదు. ఇద్దరిని లవ్ చేసిండు. ఇడిసి అన్న ఎందుకన్నా వీడు ఇదే పని అన్నమాట. లవ్ చేయాలి, వాడుకోవాలి, ఇంకొక అమ్మాయిని ట్రాక్ చేసుకోవాలి. వీడి డ్యూటీ ఇది. మీలాంటి వాళ్ళు ఇంట్లో ట్రాక్లో పడిపోతారు. సస్తాము సీక్తం అని కథం ఇక బాట నాకు లేదని చెప్పి ఫీలింగ్తో తల్లిదండ్రులు కాదంటే ఇంకో ఇస్తుంటే పడతారు. మీలాంటి వాళ్ళు ఇంట్లో ట్రాక్లో పడిపోతారు. సస్తాము సీక్తం అని కథం ఇక బాట నాకు లేదని చెప్పి ఫీలింగ్తో తల్లిదండ్రులు కాదంటే ఇంకో ఇస్తుంటే పడతారు. ఇప్పుడు ఏం చేయాలమంటావు? వీని మీరు ఏదో ఒకటి చేయండి, కానీ తన ముఖం మాత్రం నేను మళ్ళీ చూడకూడదు. అసహ్యం వేస్తుంది అసలు వీని చూస్తుంటే. వీని పని ఇదనమాట. నీకు అర్థమవుతుందా? ఇగో అక్కడ పెట్టింది కెమెరాలు. అర్థమవుతుందా? నువ్వు ఇట్లా పిచ్చి పనులు చేస్తావని చెప్పేసి మేము కెమెరాలు పెట్టాము. నీ భాగవతం అంతా బయట పెడతాం. అర్థమవుతుందా? నేను మళ్ళా తనతోనే పోతున్నాను నాకు. సరే కావాలి. వద్దన్నా. సార్
చూస్తాను ఇంకే షీటింగ్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. ఇంక నువ్వు టెన్షన్ పడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అయినా కానీ నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు అంతగానో చెప్పి నువ్వు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఒక్కోసారి ఏముంది సార్ ఏం మిస్టేక్ ఉందేమో అనిపిస్తుంది. లేదు తనదే మిస్టేక్, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తన గురించి తన ముందు అలా చెప్తుంటే మళ్ళీ ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం అవుతుందేమో, మళ్ళీ తను ఏదైనా చేస్తాడేమో అన్న భయంతో సైలెంట్ అయింది. ఓకే ఓకే, టెన్షన్ ఏం పడకు నువ్వు, బిగ్ కూల్. చూసారు కదా వ్యూవర్స్, ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఇదే అన్నమాట. వాళ్ళు ట్రాక్ చేయడం, అమ్మాయిలను ట్రాక్ చేయడం, వాడుకోవడం, ఇటు చేయడం. అమ్మాయిలు మేము మీకోసం చచ్చిపోతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంట కదా, వీళ్ళు నిజమే అని చెప్పేసి నమ్మేసి వాళ్ళకి లొంగిపోతారు. కానీ నిజంగా సచ్చేటోడు ఎవడు ఆ పని చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు చావరు, మనందరూ చంపుతారు అన్నమాట. అందుకే దయచేసి మీరు ఇట్లాంటి ట్రాక్ లో పడకండి. ఇట్లాంటి వస్తుందని తెలియక మీ పేరెంట్స్ చెప్పండి. ఒకవేళ మీ పేరెంట్స్ చెప్పడానికి కూడా భయం అయితే దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీకు భయం అయితే షీటీమ్స్ కాల్ చేయండి. మీ డీటెయిల్స్ కూడా బయటికి రావు. మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం షీటీమ్ ఉంది. దయచేసి మహిళా మనులారా షీటీమ్ వాడుకోండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కంటూ పటపడకూడని మాక్సిమం చాలా మట్టుకు షేర్ చేయడం వల్ల మహిళలకు మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది.